మేడ్చల్ సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పలు హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. నిందితురాలు లక్ష్మీరెడ్డి, ఆమె కొడుకు నరేందర్ రెడ్డి పలు ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఏజెంట్లుగా ఉన్నట్టు గుర్తించారు. హెగ్డే హాస్పిటల్, లక్స్ హాస్పిటల్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, IVF సెంటర్, ఫెర్టికేర్ తో పాటు శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్స్ కు నోటీసులు ఇచ్చారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. హెగ్డే హాస్పిటల్, లక్స్ హాస్పిటల్స్ అలాగే ఇంకా పలు హాస్పిటల్స్ కూడా అధికారులు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. తాజా డీటెయిల్స్ ఏంటి? మేడ్చల్ సరోగసి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే తల్లి, కొడుకు లక్ష్మితో పాటుగా నరేందర్ రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పోలీసులు ఈ కేసులో ఇంకా ఏ హాస్పిటల్కు సంబంధం లేని అంశాలపైన కూడా కీలక దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే లక్ష్మి నిందితురాలు, కీలక నిందితురాలుగా ఉన్నటువంటి లక్ష్మితో పాటుగా తన కొడుకు ఏ హాస్పిటల్తో సంబంధాలు మెయింటైన్ చేశారు, ఎన్ని సరోగసి నిర్వహించారన్న అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అందులో భాగంగానే వీరు లక్ష్మి హెగ్డే హాస్పిటల్తో పాటుగా లక్స్ హాస్పిటల్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, IVF సెంటర్, ఫర్టికేర్, శ్రీ ఫర్టిలిటీ, అమూల్య ఫర్టిలిటీ సెంటర్లకు నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఈ హాస్పిటల్ల పాత్ర ఏంది, హాస్పిటల్లో ఎంత మేరకు లక్ష్మికి సహకరించాయి, ఎంతమందికి సరోగసి ద్వారా ఈ విధంగా పిల్లల్ని ఇచ్చారు అన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ హాస్పిటళ్లకు, క్లినిక్లకు, ఫర్టిలిటీ సెంటర్లకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 8 మంది మహిళలు సరోగసి చేసుకున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి బాండ్లను, దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లను, ఆయా ఫర్టిలిటీ సెంటర్ల ద్వారా ఏ విధంగా ఈమె వ్యవహారాలు నిర్వహించిందన్న అంశాలపైన కూడా ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు పోలీసులు సేకరించిన నేపథ్యంలోనే వారికి నోటీసులు ఇచ్చారు. మిగతా సరోగసి ద్వారా దాదాపు 4-5 లక్షలకు పేద మహిళలను, పేద తల్లులను టార్గెట్గా చేస్తూ ఈమె ఈ విధంగా వ్యవహారం మోసాలకు పాల్పడ్డట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో 20-30 లక్షలు తను తీసుకొని వారికి మాత్రం ఈ 4-5 లక్షలు ఇచ్చినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో ఈ అంశాలపైన ఇంకా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే లక్ష్మి పైన కూడా గతంలో ఈ తరహా చేసినటువంటి ఈ తరహా సరోగసి ద్వారా చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ముంబైలో నమోదైనటువంటి ఒక కేసులో తను నిందితురాలుగా ఉంది, జైలు శిక్ష కూడా అనుభవించింది. అనంతరం ఆమె హైదరాబాద్కి వచ్చి మకాం మార్చి ఇక్కడ కూడా ఈ తరహాలను సరోగసి ద్వారా మొదట సరోగసి తల్లిగా అండాలను దానం చేస్తూ ఆమె సరోగసి తల్లిగా ఉంటూ ఈజీ మనీ కోసమే ఇదంతా నడిపించినట్లుగా కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సో గతంలో కూడా ఇంకా ఏ ఆసుపత్రులకి, ఈ 5-6 ఆసుపత్రులతో పాటుగా ఇంకా మరికొన్ని ఆసుపత్రులకు ఈమె ఈ విధంగా సరోగసి మీడియేటర్గా వ్యవహరించిందా, ఎందుకంటే తన ఇంట్లోనే పెంట్ హౌస్లోనే ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్న నేపథ్యంలో పలు ప్రామిసరీ నోట్లు, బాండ్లు కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో మరి మేడ్చల్ సరోగసి కేసులో ఇంకా ఎలాంటి అంశాలు వస్తాయనేది చూడాలి. ఎందుకంటే జనరల్గా సరోగసి ద్వారా పిల్లలను కనడం అనేది కూడా చట్టరీత్యా నేరం, కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా ఇటు తల్లి, కొడుకులు కలిసి ఈ విధంగా చేస్తున్నారు. వీరికి ఇంకా ఎవరెవరు సహకరించారు, ఈమెనే ఏజెంటా, ఇంకా మిగతా ఆసుపత్రిలో ఎవరెవరి పాత్ర ఇందులో కీలకంగా ఉంది అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నోటీసులకు వివరణ ఇచ్చిన అనంతరం కూడా ఆయా హాస్పిటల్కి, ఆయా ఫెర్టిలిటీ సెంటర్ల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కర్ణాటకకు సంబంధించినటువంటి ఓ మహిళ తన భర్తకు ఇటు అంటే కిడ్నీ సంబంధిత వ్యాధితో ఉంటే ఆమెకు అత్యవసరం డబ్బు అవసరం ఉన్న నేపథ్యంలోనే ఈమెని లక్ష్మిని ఆశ్రయించింది. సో అనంతరం కూడా ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. సో ఇంకా ఎంతమంది మహిళలను, ఇప్పటికే 8 మంది సరోగసి తల్లుల వివరాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఇంకా ఎంతమందికి ఈ విధంగా చేశారు సరోగసి ద్వారా, మరి ఎంత మేర డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగిందన్న అంశాలపైన కూడా, లక్ష్మి బ్యాంకు లావాదేవీలపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వారిని కస్టడీ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో కస్టడీ తీసుకున్న అనంతరం ఈ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కూడా కొన్ని కీలక చర్యలు అయితే పోలీసులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ సాగా, థ్యాంక్ యూ.